గన్నవరం టీడీపీ ఆఫీస్పై దాడి కేసులో సత్యవర్ధన్ విజయవాడ సివిల్ జడ్జి ఎదుట హాజరయ్యారు. మేజిస్ట్రేట్ ఎదుట పోలీసులు సత్యవర్ధన్ స్టేట్మెంట్ రికార్డ్ చేస్తున్నారు. టీడీపీ ఆఫీస్పై దాడి కేసును సత్యవర్ధన్ ఈ నెల 10న వాపసు తీసుకున్నారు. కేసును వెనక్కు తీసుకోవాలని సత్యవర్ధన్ వంశీ బెదిరించారని అభియోగం ఉంది. దీనిపై కోర్టు ఎదుట హాజరైన సత్యవర్ధన్ తన స్టేట్మెంట్ ఇస్తున్నారు. మరోవైపు ఈ కేసులో వల్లభనేని వంశీ కస్టడీ బెయిల్ పిటిషన్పై విచారణ రేపటికి వాయిదా వేసింది కోర్టు. సత్యవర్ధన్ స్టేట్మెంట్ రికార్డ్ అవుతోంది. తాజా అప్డేట్స్ అందించేందుకు మా ప్రతినిధి తిరుమలరావు సిద్ధంగా ఉన్నారు. తిరుమలరావు, బలరాం, ఏదైతే ఉందో గన్నవరం టీడీపీ కార్యాలయంపై దాడి కేసులో సత్యవర్ధన్ అప్రూవర్గా మారాడు. దీనికి సంబంధించి మళ్లీ సత్యవర్ధన్ ని కిడ్నాప్ చేశాడు మా అబ్బాయిని అని చెప్పేసి ఎవరైతే తల్లి ఇచ్చిన ఫిర్యాదు మేరకు వల్లభనేని వంశీని అరెస్ట్ చేయడం జరిగింది. అతను రిమాండ్ కూడా పంపడం జరిగింది. దీనికి సంబంధించి ఇది ముందు బెయిల్ పిటిషన్ మీద, అదేవిధంగా కస్టడీ పిటిషన్ మీద ఈ రోజు విచారణ రేపటికి వాయిదా వేయడం జరిగింది. ఈ నేపథ్యంలో ఎవరైతే ఉన్నారో ఆరోపణలు ఎదుర్కొన్నటువంటి సత్యవర్ధన్ సంబంధించి 4 గంటల 45 నిమిషాలకు విజయవాడ సివిల్ జడ్జి న్యాయమూర్తి ముందు స్టేట్మెంట్ అయితే రికార్డ్ చేస్తున్నారు. దాదాపు గంట పాటు సత్యవర్ధన్ సంబంధించిన స్టేట్మెంట్ అయితే రికార్డ్ చేయడం జరిగింది. ఈ కేసు సంబంధించి గతంలో టీడీపీ కార్యాలయంలో నువ్వు ఏం పనిచేస్తావు, ఈ దాడి ఎప్పుడు జరిగిందంటూ పలు ప్రశ్నలు అయితే వేయడం జరిగింది. టీడీపీ కార్యాలయం సంబంధించి నేను కంప్యూటర్ ఆపరేటర్ గా పనిచేస్తున్నాను, అప్పుడు వైసీపీ నాయకులు దాడి చేయడానికి వచ్చారని చెప్పేసి చెప్పడం జరిగింది. నేను గాయపడ్డాను, నా కేసు సంబంధించి రాపించారు. కానీ ఇక ఇప్పుడు తాజాగా సంబంధించి నేను ఈ కేసుకు నాకు ఎలాంటి సంబంధం లేదు, కావాలని కొంతమంది ఈ కేసులో ఇన్వాల్వ్ చేసినట్లుగా చెప్పినట్లుగా మనం తెలుస్తుంది. ఈ కేసు సంబంధించి నేనే స్వచ్ఛందంగా అప్పుడు గతంలో ఏది జరిగిందో దీనికి సంబంధించి పోలీస్ స్టేషన్ లో కంప్లైంట్ ఇచ్చాను, అదేవిధంగా న్యాయమూర్తి ముందు కూడా చెప్పానని చెప్పేసి చెప్పడం జరిగింది. అయితే ఎవరైతే ఉన్నారో మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీమోహన్ నిన్ను కిడ్నాప్ చేశాడంటూ వస్తున్న ఆరోపణలో ఎంతవరకు వస్తుంది, నిన్ను ఎవరు తీసుకెళ్లారు, ఆ రోజు ఎంతమంది ఇంటికి వచ్చారు, ఎవరు తీసుకెళ్లారు, మొదట నిన్ను ఎక్కడ తీసుకెళ్లడం జరిగింది, తర్వాత నిన్ను ఎక్కడ తీసుకెళ్లడం జరిగిందని పలు ప్రశ్నలు అయితే సంధించడం జరిగింది. ఈ నేపథ్యంలోనే నన్ను హైదరాబాద్ తీసుకెళ్లారు, అదేవిధంగా తర్వాత విశాఖపట్నం తీసుకెళ్లారంటూ న్యాయమూర్తికి చెప్పినట్టు తెలుస్తుంది. దీనికి సంబంధించి పూర్తి నువ్వు ఏం చెప్పినప్పటికీ పూర్తి సీసీ ఫుటేజ్ ఆధారంగా పోలీసులు నాకు ఇచ్చారని చెప్పేసి న్యాయమూర్తి అతను చెప్పడంతో న్యాయమూర్తి ముందు కూడా అతను చెప్పడం జరిగింది. మీరు చూడొచ్చు విజువల్స్ లో కొద్దిసేపటి క్రితమే ఈ కేసుకు సంబంధించి సత్యవర్ధన్ విచారణ అయితే ముగిసింది. విచారణ ముగిసిన తర్వాత పోలీసులు అయితే తీసుకొస్తున్నారు. ఇప్పుడు విజువల్స్ లో మీరు చూస్తున్నట్టుగా తెలుస్తుంది. సత్యవర్ధన్ సంబంధించి విచారణ ముగిసిన తర్వాత సత్యవర్ధన్ వస్తున్నాడు. ఇప్పుడు కొద్దిసేపటి క్రితమే విచారణ ముగిసింది. ఇప్పుడు పోలీసులు సత్యవర్ధన్ అయితే తీసుకొస్తున్నారు. అయితే పోలీసులు సత్యవర్ధన్ తీసుకొచ్చే సమయంలో మీడియా కంట పడకుండా తీసుకొస్తానికైతే పలు విధాలుగా వెనక భాగం నుంచి తీసుకెళ్తున్నారని చెప్పేసి సమాచారం రావడం జరిగింది. వెనక భాగం కూడా మనం తీసుకెళ్లే చూపించే ప్రయత్నం చేస్తున్నాం. అయితే వెనక భాగం నుంచి కాకుండా మళ్లీ ఇటు వేరే భాగంతో తీసుకెళ్లేందుకు కూడా పోలీసులు తమ ప్రయత్నం చేస్తున్నట్టుగా మనకు తెలుస్తుంది. పడమట పోలీసులు సత్యవర్ధన్ సంబంధించి తీసుకొస్తున్నారు. చూడొచ్చు వాహనము పడమట పోలీసులు సంబంధించితో పాటు రక్షణ సంబంధించి కూడా ఇక్కడ తీసుకొచ్చారు. అయితే సత్యవర్ధన్ మీడియా కంటపడకుండా రహస్యంగా తీసుకెళ్తా ఆన్సర్ ఏమిటని చెప్పేసి కొంతమంది ప్రశ్నిస్తున్నారు. ఏదైతే ఉందో ఈ సత్యవర్ధన్ సంబంధించి కేసులో సత్యవర్ధన్ కీలకంగా మారడంతో ఈ కేసు ఏం స్టేట్మెంట్ ఇచ్చాడు, ఎలా స్టేట్మెంట్ ఇచ్చారు అనేది కూడా చెప్పే ప్రయత్నంలోనే భాగంగానే జరుగుతుంది. అయితే న్యాయమూర్తి ముందు సత్యవర్ధన్ ఎలాంటి ఇచ్చాడు ఇక్కడ చూడొచ్చు. ఎవరైతే ఉన్నారో పడమట సిఐ వస్తున్నాడు. అయితే ఈ సత్యవర్ధన్ మాత్రము ఇక్కడికి చూడొచ్చు. సత్యవర్ధన్ తీసుకురాలేదు, సత్యవర్ధన్ తీసుకోకుండా దారి మళ్లించే ప్రయత్నం కూడా చేస్తున్నారు. పడమట సిఏ జరుగుతుంది కానీ సత్యవర్ధన్ అయితే దారి మళ్లించినట్టుగా మనకు తెలుస్తుంది. ఏదేమైనప్పటికీ సత్యవర్ధన్ ఇచ్చిన స్టేట్మెంట్ చాలా కీలకంగా మారిందని చెప్పాలి. సత్యవర్ధన్ రహస్యంగా పోలీసులు మూడు మార్గాలు ఉంటాయి. కోర్టులోకి రావాలంటే 3 మార్గాల నుంచి కూడా తీసుకెళ్లేందుకు కూడా వాళ్ళు సన్నాగం పండుతున్నారు. కానీ ఒక అతను ముసుగు వేసుకుని క్యాప్ పెట్టుకుని ఇతనే సత్యవర్ధన్ అంటూ పోలీసులు తీసుకొచ్చే ప్రయత్నం చేశారు. కానీ వేరే మార్గం ద్వారా సత్యవర్ధన్ అయితే తరలించినట్టుగా మనకు తెలుస్తుంది. ఏదేమైనప్పటికీ ఈ కేసుకు సంబంధించి
సత్యవర్ధన్ న్యాయమూర్తి ముందు ఎలాంటి స్టేట్మెంట్ ఇచ్చాడు, ఇటు వంశీకి అనుకూలంగా ఇచ్చాడా స్టేట్మెంట్, లేకపోక్షంలో వంశీకి వ్యతిరేకంగా ఇచ్చాడు అనేది ఆసక్తిగా నెలకొంది. రేపు ఈ విషయమే సంబంధించి పూర్తి క్లారిటీ వచ్చే అవకాశం కనిపిస్తుంది. బలరాం. రైట్, థ్యాంక్ యూ తిరుమలరావు.